మీ అందరినీ చూస్తుంటే కాబోయే పోలీసులు, కాబోయే డాక్టర్లు, కాబోయే ఇంజనీర్లు, కాబోయే వ్యాపారవేత్తలు మరియు రాజకీయ నాయకులు, గొప్ప గొప్ప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు కూడా కనిపిస్తున్నారు నాకు. అవుతారా రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు? అంత పెద్ద మేము అవుతామని మీరు అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే ప్రధానమంత్రికి కూడా రెండే కళ్ళు ఉంటాయి, అంతేనా? రెండే చేతులు, రెండే కాళ్ళు. మనకి ఏముంటాయో వాళ్ళకు కూడా, రాష్ట్రపతి, ప్రధానమంత్రి కూడా అవే ఉంటాయి, అంతేనా కదా? వాళ్ళు వేరే, మనం ఆ స్థాయికి ఎదగలేము, వాళ్ళు మేము కాదు, ఆ సెక్షన్ వేరే ఉన్నదని విడిగా మాత్రం ఎప్పుడు. మరి అట్లా పోతే సక్సెస్ అవుతారా? కారు. ఎప్పుడు సక్సెస్ అవుతారు? టీచర్లు చెప్పింది వినడం వల్ల, పెద్దలు చెప్పింది వినడం వల్ల సక్సెస్ అవుతారు. మీకు ముఖ్యంగా 9th 10th ఇంటర్మీడియట్ ఈ 4 తరగతులు చదువుకునే విద్యార్థులకు పెద్దలు చెప్పేది ఎక్కదు. వాళ్ళు వేరే ఒక మాయలో ఉంటారు. అన్నీ నాకే తెలుసు, వీళ్ళకేం తెలుసు అనుకుంటారు. మొబైల్లో ఒక ఆప్షన్, ఒక యాప్ ఇట్లా రన్ చేసేటప్పుడు ఇది ఏంటి పెద్దవాళ్ళకి తెలియదు, కానీ చిన్నవాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోతారు. దాన్ని ఏమనుకుంటారు అంటే, మా పేరెంట్స్ కన్నా నాకు ఎక్కువ జ్ఞానం ఉన్నది, నాకు ఎక్కువ తెలుసు, వీళ్ళకి తెలియదు అని చెప్పి వాళ్ళను ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు, పక్కన పడేస్తూ ఉంటారు. తప్పదు. ఎందుకంటే 16-17 సంవత్సరాలు నిండి నీకే ఎన్ని తెలివితేటలు ఉంటే, నీకన్నా 20 సంవత్సరాల ముందు పుట్టిన వాళ్ళకి ఎన్ని తెలివితేటలు ఉండాలి? సో మనకన్నా ముందు పుట్టింది కాబట్టి వాళ్ళు చెప్పింది మనం తప్పకుండా వినాలి. చూసుకోవడం వల్ల ఆ టైంలోనే మా మిత్రులు, మా క్లాస్మేట్స్ తప్పు పట్టను కానీ, నువ్వేం చదువుతావురా బైపీసీ ఫిజిక్స్ బుక్ ఇంత ఉంటుంది, ఇంత ఉంటుందిరా, హెచ్ఈసి తీసుకుంటే మంచిగా ఆరాంగా చదువుకోవచ్చు, హెచ్ఈసి తీసుకుందాంరా ఈజీ ఉంటుంది, ఈజీ పాస్ అయ్యేది తీసుకుంటారా? కాదు, ఇష్టమైనది తీసుకోవాలి, ఈజీ ఉన్నది తీసుకోవద్దు ఎప్పుడు కానీ. తోటివాడు, తోటి క్లాస్మేట్ నీ ఏజ్ ఎంతనో వాని ఏజ్ అంతే, వాడు చెప్పింది నువ్వెందుకంటావు? నీకెంత తెలుస్తుంది, వానికంతే తెలుస్తుంది. మరి ఎక్కువ ఎవరికి తెలుస్తుంది? సీనియర్కి తెలుస్తుంది, టీచర్లకు తెలుస్తుంది, పేరెంట్కి తెలుస్తుంది. అందుకని మనకి ఎంత తెలిసినా మనకన్నా కొంచెం ఎక్కువగా మన టీచర్లకు, మన పేరెంట్స్కు తెలుస్తుంది అని నమ్మాలి గుడ్డిగా. అంతే, గుడ్డిగా నమ్మాలి, పెద్దరికాన్ని నమ్మాలి, అనుభవాన్ని నమ్మాలి. విషయాల్లో చెప్తుండే వాళ్ళు, నీకు కొంచెం తెలివి ఉన్నదిరా, నువ్వు ఏదైనా అవుతావో అని. అంటే తెలివి వేరు, చదువు వేరు, స్కిల్స్ వేరు, టాలెంట్ వేరు, జ్ఞానం వేరు, కామన్ సెన్స్ వేరు. ఇవన్నిట్లలో ఏదో ఒకటి ఎవరికి ఎక్కువ ఉండడం వల్ల ఇవన్నీ నాకు ఉన్నాయి అనుకొని చాలామంది పిల్లలు ఫీల్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా 10th ఇంటర్మీడియట్ మీరందరూ చూడండి, కామన్ సెన్స్ వేరే, జ్ఞానం వేరే, స్కిల్స్ వేరే, టాలెంట్ వేరే, తెలివితేటలు వేరే. వేటికి అవే, వేటి దారి వాటిదే. కానీ వీటన్నిట్లలో ఎంతో కొంత మనకు ప్రవేశం ఉండాలి సక్సెస్ కావాలంటే. సక్సెస్ అంటే ఏమున్నది? ఏది కాదు, చదువుకోవడం ఈజీ, చదువుకోవడం ఈజీ. చాలామంది అంటుంటారు చాలా కష్టపడి చదవడంలో కష్టపడడం ఉంటుందా? చెప్పండి. పడుకొని చదవచ్చు, కూర్చొని చదవచ్చు, మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ చదవచ్చు. చాలా ఈజీ చదువుకోవడం. అందరూ అంటారు చాలా కష్టపడి చదవడం ఉండదు, కష్టాలు పడుకుంటూ చదవడం ఉంటుంది. కష్టపడు వేరే, కష్టాలు పడడం వేరే, రెండు వేరు వేరు. కష్టాలు చదువుకోవడం ఒకటే ఈజీ, ఒక సో ఈజీగా ఉన్నది ఏంటి అంటే, ఈజీగా ఏం లేదు, సింపుల్. మీరు పుస్తకంలో ఉన్నది మైండ్లోకి ఎక్కించుకుని దాన్ని గుర్తుపెట్టుకొని మీరు అడిగినప్పుడు ఆన్సర్లు రాస్తే సరిపోతుంది. అది ఎట్లా వస్తుంది అంటే, మీరు ఎప్పుడు కానీ పుస్తకాలని ప్రశ్నలకు జవాబులు రాయాలి అనే ఉద్దేశంతో చదవకూడదు ఎప్పుడు కానీ. ఈ విషయం తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో చదివితే మీరు మళ్ళీ సపరేట్గా ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు ఎగ్జామ్స్కి. ఆల్రెడీ మీరు ఇష్టపడి చదివిండ్రు కాబట్టి అది మీ మైండ్లో ఉంటుంది. అందుకనే ఇష్టపడి చదవండి, కష్టపడి చదవడం అనేది ఉండదు, చాలా ఈజీ. సో చదువుతున్నావు అంటే పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ఏదో ఒక మోటివేషన్ పాయింట్ మనల్ని పైకి తీసుకెళ్తుంది. ఆ పాయింట్ అనేది మీరు మన చుట్టూ ఎప్పుడు ఈ ప్రకృతి మనకు అందిస్తూనే ఉంటుంది. వివిధ రకాల వ్యక్తుల ద్వారా, వివిధ సందర్భాల ద్వారా ఏదో ఒక రకంగా మనకు ఈ ప్రకృతి మనకు అందిస్తూనే ఉంటుంది. వాటిని గ్రహించాలి. గ్రహించకపోతే అంతే సంగతి. 10 ఏళ్ళు పట్టచ్చు, 20 ఏళ్ళు పట్టచ్చు, అసలు నువ్వు సక్సెసే కాకపోవచ్చు. ఏదో మరి జాబ్స్ పడ్డప్పుడు 300 పోస్టులే ఉన్నాయి. 300 పోస్టులు 20,000 మంది అప్లై చేసినప్పుడు మా మిత్రుడు నక్క సినిమా చెప్పిండు, అరే అంతమంది ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం అట, ఇంగ్లీష్ మీడియంలో జాబ్స్ ఎట్లా
ఇంగ్లీష్ మీడియం నాకు రాదు కదా, మరి వాళ్ళందరితో నేను ఎట్లా పోటీ పడను అంటే మన నక్క శ్రీనివాస్ గారు ఏమన్నారంటే, అరే అక్కడ రాష్ట్ర వాళ్ళందరూ నీ అటువంటి వాళ్ళే రా, నీ అటువంటి వాళ్ళతో నువ్వు పోటీ పడుతున్నావు, వాళ్ళకన్నా నీకేం తక్కువ రా అన్నాడు. పాయింటే కదా, పాయింటే కదా. సో అది నేను గట్టిగా పట్టుకున్న తర్వాత నేను శనిగరంలో పనిచేసిన, జడ్పించే శనిగరము. ఆ టీచర్లు నన్ను వాళ్ళకి తెలియకుండానే నన్ను మోటివేట్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ వచ్చిన తర్వాత లంచ్ టైంలో మేము సార్ గారు మేము అందరం లంచ్ టైంలో ఒకసారి దగ్గర కూర్చున్నప్పుడు, సార్ మరి 300 పోస్టులకు 20,000 మంది రాసింది సార్ అంటే, సార్ ఒకటే మాట అన్నారు, సార్ గుర్తుందో లేదో ఏమన్నా, మీకు కావాల్సింది ఒకటే పోస్ట్ కదా సార్, గవర్న ఎందుకు అన్నాడు. పాయింట్ కాదు అది, నాకు కావాల్సింది ఒకటే. ఒక్క పోస్టుకు వాళ్ళు ఎంతమంది, మిగతా పోస్టుల కోసం వాళ్ళందరూ పోటీ పడతారు, నాది నాకు ఉండాలి, నాది నాకు కావాలనుకున్నా గట్టిగా. సో మనకి ఏదైనా కావాలనుకుంటే గట్టిగా అనుకోవాలి. 3 నెలలు కష్టపడి చదవలేదు నేను, అన్ని పక్కకు పెట్టిన మొబైల్తో సహా. మొబైల్ మనం చదువుకొనిస్తుందా? చదువుకొని అది ఏం చేయనిది మొబైల్ని దేనికి వాడుకోవాలి? నాలెడ్జ్ పెంచుకోవడం కోసం వాడుకోవాలి, ఓకేనా, సమాచారం కోసం వాడుకోవాలి. నేను అనేది ఏంటంటే, మనం ఒక సక్సెస్ సాధించడానికి రకరకాల సందర్భాల్లో రకరకాల వ్యక్తుల ద్వారా ఏదో ఒక పాయింట్ ఎక్కడన్నా ఒక దగ్గర మనకు కనిపిస్తూనే ఉంటే వాటిని మనం గుర్తించి మీరందరూ, నేను చెప్తున్నా కదా, మీరందరికీ నాకు మీరందరూ డాక్టర్లు కనిపిస్తున్నారు, ఇంజనీర్లు కనిపిస్తున్నారు, గొప్ప వ్యక్తులు కనిపిస్తున్నారు. 100కు 200% మీరు కూడా ఇదే స్టేజ్ పైన ఇంతకన్నా గొప్ప స్థాయిలో మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నారు. అట్లనే 100కు 200% నా జాబ్ రావడానికి కారణం నాది 1% కూడా లేదు, మొత్తం మా అన్ననే. ఆయనకి ఈ సందర్భంగా పాదాభివందనం చేస్తూ ఉన్నా. పేరెంట్స్ ఎప్పుడు కూడా వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తారు, మీ పేరెంట్స్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు, ఆ విషయం మీకు తెలియదు. బాగా ప్రేమ ఎక్కువ అవడం వల్ల మీరు ఏమనుకుంటున్నారంటే, మీరు ఏమన్నా అన్నా కూడా వాళ్ళు పడుతున్నారు కాబట్టి చాలా లైట్గా తీసుకుంటున్నారు. తప్పది. వాళ్ళు జీవించేదే మీకోసం. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళకన్నా పై స్థాయిలో ఉండాలని కోరుకుంటారు, ఏ పేరెంట్స్ అయినా కూడా. అర్థమైందా? సో మీ పేరెంట్స్ కోసం, మీకోసం కాకపోయినా, ఇప్పుడు మీరందరూ మీ అందరికి ఇష్టమైనది ఏంటంటే, ఐ లవ్ మమ్మీ, ఐ లవ్ డాడీ, లవ్ మై పేరెంట్స్ అని ఇట్లా ఇష్టం ఉన్నట్టు రాస్తూ ఉంటారు. ఇప్పుడు కాదు మీరు రాయాల్సింది, చిన్న ఉన్నట్టు తిండి వాళ్ళే పెడుతున్నారు కాబట్టి ఎవడైనా కూడా అట్లే రాస్తారు. రేపు పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా ఐ లవ్ మై మమ్మీ, ఐ లవ్ మై డాడీ అని అప్పుడు రాయాలి. అది గొప్పతనం. మీరు సక్సెస్ అయిన తర్వాత, మీరు ఉద్యోగాలు సాధించిన తర్వాత, లేకపోతే మీరు ఒక గొప్ప పొజిషన్లో ఉన్న తర్వాత ఐ లవ్ మై పేరెంట్స్ అని మీరు అప్పుడు చెప్పండి, అది రైట్. ఇప్పుడు రాంగ్. అర్థమైందా? సో నేనేమంటున్నా అంటే, 9th 10th ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులందరూ కూడా మీరు గుడ్డిగా పెద్దవాళ్ళు చెప్పింది వినండి, వాళ్ళని ఫాలో కాండి, మీకు సక్సెస్. సార్ ఒక గ్రూప్ క్రియేట్ చేసి మన పిల్లల కోసం ఒక అద్భుతమైన మోటివేషన్ కార్యక్రమం చేద్దాము, మీరు అందరూ సహకరించాలంటే నేను స్పందించి 100% అన్న 100కు 200% సక్సెస్ చేద్దామని చెప్పినాను. ఎందుకంటే ఆలోచన అనేది గొప్పది. నేను ఇంతవరకు పిల్లల కోసం పూర్వ విద్యార్థులను తీసుకొచ్చి మోటివేషన్ ఇప్పించాలి, వాళ్ళకు రోల్ మోడల్గా చూపించాలి అనే ఆలోచన చాలా అద్భుతమైంది. నిజంగా నేనైతే వేరే ఎక్కడే చూడలేదు. సో అలాంటి అద్భుతమైన ఆలోచనని తీసుకొచ్చినటువంటి కందాల రవి గారికి నా తరపున, మా మెగా బ్యాచ్ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నా.